హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేపల కూర వండానండి. చీరలు వచ్చాను కదా, చేపల కూర వండాను. చూడండి, ఆల్రెడీ మీకు పెట్టాను కాబట్టి మరి ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చిన్న చేపలు, బుడ్డ చేపలు ఇవి. ముయ్యి పైకి అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి హెల్త్కి మాత్రం. ఒకసారి చూడండి. ఇదేంటంటే మా ఇళ్ళ పక్కన కాలువ నుంచి తెచ్చిన చేపలు ఇవి. చీరాల్లో కాలువ నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళు తెస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అవిను పక్కిలండి, ఇవి చూపిస్తాము. అవి కూడా ఇది గురకలండి. ఈ గురకల్ని ఉప్పు, కారం, గరం మసాలా, ఒక నిమ్మకాయ పిండి ఒక అరగంట పక్కన పెట్టాను. పక్కన పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అసలు భలే ఉంటుందండి ఈ ఫ్రై మాత్రం. ఇదిగో ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇట్లాగా ఆయిల్ కూడా తక్కువ పట్టింది. ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా. ఇంకోటి ఏంటంటే అండి, ఇంకొక విషయం, ఒక ఇంటెన్షన్ నాకు మీకు చెప్పాలనిపించింది. ఏం లేదండి, మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకో. ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అంట. డ్యాన్స్ భలే వేస్తున్నారు మీరు, ఈ వయసులోనే బాగా ఎనర్జీగా ఉన్నారని మెచ్చుకున్నారు. మెచ్చుకున్నారు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. కొంతమంది ఒపీనియన్ కొంతమంది చెప్పారు. ఏంటంటే డ్యాన్స్ చేసిన వాళ్ళు చెడ్డవాళ్ళు, డ్యాన్స్ చేయకుండా తెరకు ఉండేవాళ్ళు మంచివాళ్ళు అనగా మాట్లాడారంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? డ్యాన్స్ చేస్తే తప్పుడు వాళ్ళ? మనం తెర వెనక ఎన్నో అయినా చేయొచ్చు, కానీ డ్యాన్స్ చేస్తే తప్ప? అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది నా ఎంజాయ్మెంట్కి నేను వేసుకుంటాను డ్యాన్సు, నేను వీడియోలు చేసుకుంటాను. అది నా ఇష్టం, నా ప్యాషన్. అది నేను ఫ్యాషన్గా మార్చుకున్నాను. నాకు ఆనందం దాంట్లో దొరికింది కాబట్టి నేను ఎంచుకున్నాను. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాను కాదు కదా. ఇబ్బంది అన్నప్పుడు నా వీడియోలు చూడకండి. మిమ్మల్ని చూడమని ఎవరు చెప్పట్లేదు కదా. చూసే ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం అనిపించిన వాళ్ళు చూస్తారు. అంతేగాని అదే తప్పులాగా ఇతరులకు చెప్పడం, ఇతరుల గురించి మాట్లాడటం, అది ఎంతవరకు సబాబో మీకే వదిలేశాను నేను. అది మీరు ఎంతమంది ఎన్ని మాట్లాడినా నా ఇష్టాన్ని నేను మార్చుకోలేనండి. ఎందుకంటే అది నాకు ఇష్టం, నా ప్యాషన్ కాబట్టి. ఇప్పుడు మీ ఇష్టాలు మార్చుకుంటారా మీరు? నేను మార్చుకోను. మీ కడుపులో ఉంచుకోండి, ఇతరులకు చెప్పకండి. మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు చెప్పారనుకో, నేను బాధపడాలి కదా. అది ఎంతవరకు అండి? అంటే డ్యాన్స్ చేసేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు, ఎవరు డ్యాన్స్ చేయని వాళ్ళు వెనకాల ఎన్ని చేసిన వాళ్ళు మంచివాళ్ళు. అది ఎంతవరకు అండి? అది మీకే వదిలేశారు. ఏది ఎవరేమైనా నేను చేసేది నేను మానేది లేదు. అది నాకు ఆనందం, నా ఆనందం అది, అంతే. అదేనండి. అది మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తే నా ఫ్యాన్స్కి, నా ఫాలోవర్స్కి చెప్తున్నాను. కామెంట్ చేయండి. అది కరెక్ట్, ఇతరులు అనుకోవటం అది ఆ మాట కరెక్ట్ ఏమో అదనమాట. ఇది చూడండి, బాగా ఇట్లా ఏగినాక నేను తీసినాక చూపిస్తాను.